నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా ఏలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా ఏలాది దూడలనా వేలాది పొట్టేళ్ళనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 31వ వచనం నుంచి చదువుకుందాం. 31, 32 వచనాలు చదువుకుందాం. అపోస్తల కార్యములు 20వ అధ్యాయం 31, 32 వచనాలు. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పుతున్నని మీరు జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుతూ ఉన్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలగజేయుటకును పరిశుద్ధపరచబడిన వారందరిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. పౌలు చివరిసారిగా ఆయన రోమ పట్టణానికి వెళ్ళి అక్కడ బంధించబడి ఇంకా నేను అక్కడే చనిపోతాను అని తెలిసి ఆయన చివరిగా చెప్పిన మాటలు, మీ మధ్య 3 సంవత్సరాలు ఉన్నాను, మానక బుద్ధి చెప్పాను, ఏం చెప్పానో అవి జ్ఞాపకం చేసుకోండి అంటున్నాడు. ఆ ప్రకారమే IJMB బేతేల్ సంఘంలో 3 సంవత్సరాలు మీతో ఏవైతే వాక్యాలు ఏవైతే లేఖన సత్యాలు మీతో చెప్పానో వాటిని జ్ఞాపకం చేసుకొని మెలకువగా ఉండండి అని మీతో కూడా లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తూ 32వ వచనం ఏమన్నాడు, ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యానికి మిమ్మల్ని అప్పగిస్తున్నానని చెప్పాడు అన్నాడు. వెళ్ళేటప్పుడు 3 సంవత్సరాలు మీ దగ్గర నేనేం చెప్పానో దాని ప్రకారంగా జీవించండి, వాటిని జ్ఞాపకం చేసుకోండి, మెలకువగా ఉండండి. ఇప్పుడు మిమ్మల్ని ఆ దేవునికి ఆ కృపావాక్యానికి అప్పగిస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఆ దేవుడు మీకు క్షేమాభివృద్ధి కలగజేస్తాడు. పరిశుద్ధపరచబడిన వారందరిలో ఆ స్వాస్థ్యం పరలోక స్వాస్థ్యాన్ని అనుగ్రహించడానికి ఆయన శక్తిమంతుడు అని చివరి హెచ్చరిక చేశాడు. ఆ ప్రకారమే మీకు ఈ లేఖన భాగాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. 3 సంవత్సరాలు మీతో కలిసి దేవుడు నన్ను బలపరిచి తన అభిషేకం చేత ఏ లేఖన సత్యాలు మీతో పంచుకున్నాడో అవన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వాటి ప్రకారంగా జీవించండి. ఇప్పుడు మిమ్మల్ని దేవునికి అప్పగిస్తున్నాను, ఆయన కృపావాక్యానికి అప్పగిస్తూ ఉన్నాను. ఈ లేఖన సత్యాలను బట్టి ఇదిగో ఆ దేవుడు మిమ్మల్ని అందరూ కూడా క్షేమం కలగజేయడానికి ఆయన సమర్థుడు, ఆ పరలోక భాగ్యాన్ని ఇవ్వడానికి ఆయన సమర్థుడని ప్రేమతో మనవి చేస్తూ ఆ రీతిగా జీవించవలసిందిగా ఈ లేఖన భాగాన్ని తెలియపరుస్తూ ఈ నా మాటలు చేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు కృతజ్ఞత ప్రార్థన చేస్తారు. ఆ తదుపరి నేను కూడా క్లుప్తంగా ప్రార్థన చేసి ఆశీర్వాదం. పరిశుద్ధమైన దేవ, కృప కలిగిన నా తండ్రి, నీకే స్తుతి స్తోత్రమునైనా. పరిశుద్ధాత్మ దేవ, నీకు వందనాలయ. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తమైన దైవమా, నీకు వందనములు స్తోత్రములయ. నువ్వు ఎంత గొప్ప దేవుడినైనా మా పట్ల ఎంతగానో మీ సేవ పరిచయంలో మరి చక్కగా నిజంగా 3 సంవత్సరాలు అన్ని ప్రాంతంలో జరిపించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రములు నా తండ్రి. ఆ రీతిగానే నా తండ్రి మరి ఐదంలో ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు, పురుషులు, స్త్రీలు, యవనస్తులు అందరూ మమ్మల్ని ఎంతగానో ప్రేమించి మరి కన్నీటి వేడుకలతో నా తండ్రి దినాన మరి సంతోషంగా మరి నూతన సంఘానికి మరి మూలగల ప్రాంతానికి రప్పించి నా ప్రభ మరి ఎంతగానో చేర్పించిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రం దేవా. అవును తండ్రి, ఈ సమయాన ప్రభ ఆత్మీయ బిడ్డలు మాతో ఉండి నా తండ్రి మరి ఇంతవరకు నడిపించారు. ముఖ్యంగా నా తండ్రి నీ కుమారులు మరి ఇది నా తిరిగి మరి ప్రయాణమే వెళుచుండగా ప్రయాణవంతుల తోడుగా ఉండి కృప చూపండి, సహాయం దయచేయండి. చేరవలసిన గమ్యస్థానం ఉద్యమంగా చేర్పించి కృప చూపండి. ఈ సమయాన్ని అతని నూతన సంఘంలో మేము ఉంటుండగా నువ్వు మాతో ఉండి నైనా చక్కగా నడిపించుటకు సహాయం దయచేయండి. మేము కాదు నైనా, నువ్వే నీ దాసులను నీ రెక్కల సాధన భద్రపరచుకొని ప్రతి ఆత్మ రక్షింపబడే రీతిగా కృప చూపండి. రాకడ పర్యంతర వరకు మీ సేవ పరిచరణకు బలంగా వాడబడ్డకు సహాయం దయచేయమని, నీ చిత్తానుకులుగా నడిపించమని, ఇంకా మధ్యాహ్నం సాయంకాలం దీవెనలు కిందించమని నజరేయుడైన క్రీస్తు నామమున నడుచున్నాను.
మీ ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సాయంకాల సమయంలో ప్రభా ఇక్కడ ఉన్నటువంటి మూలమల్ల గ్రామంలో మమ్మల్ని సమకూర్చి ప్రభా ఎంబీ శాలయం మందిరం ఆవరణంలో నీ వైపు చూస్తూ ప్రార్థించుకునే అవకాశం ఇచ్చారు. మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గడిచిన 3 సంవత్సరాల ప్రభా ఐజేఎంబీ బేతెల సంఘంలో సంఘ కాపరిగా పాస్టర్మ గారిని నన్ను వాడుకున్న విధానంకై నీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు శక్తినిచ్చి బలమునిచ్చి మనైనా మీ లేఖన సత్యాలను బయలుపరచడానికి ఏ రీతిగానైనా మాకు తోడుగా ఉన్నారో మీ యొక్క అభిషేకం చేత మీ యొక్క శక్తి బలం చేత మమ్మల్ని వాడుకున్న విధానానికై మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నాం. పెద్దలు జీసి వారు మమ్మల్ని ఇక్కడికి ఏర్పాటు చేసి అక్కడికినైనా విద్యాసాగర్ పాస్టర్ గారిని ఏర్పాటు చేశారు. ఆ ప్రకారమే తిరిగినైనా సంఘాన్ని మరి ఆధ్యాత్మిక బలపరచడానికి నీ దాసుడు మీరు తోడుగా ఉండండి, సహాయం చేయండి. ఇక్కడ కూడా నన్ను వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోవడం ప్రార్థన చేస్తున్నాను. అవునైనా మా ఆత్మీయ బిడ్డలు ప్రభావ మరి ఐజా ప్రాంతం నుంచి మమ్మల్ని ఇంతవరకు సాగనంపి ఈ దినమున మరి ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని విడిచి వెళుతూ ఉంటుండే కానీ ఆయన ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి ఈ యొక్క ఆత్మీయ బంధాన్ని, ఈ యొక్క వీడుకోలు ప్రభ మేము ఈ విడనాడని బంధం చేత ఇంతకాలం నడిపించారు. ఈ సమయంలో ఈ రీతిగా విడిచిపెడుతున్నాం. మాకు బాధ దుఃఖం ఉంటుండగా వీటన్నింటినీ మనం మీరే చూస్తున్న దేవుడు కనుక ఒక్కసారి ఈ వీళ్ళందరినీ వీరి కుటుంబాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకుని వెళుతుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి మార్గంలో క్షేమక్రమ ప్రయాణం దయచేసి చేరవలసిన గమ్యస్థానాన్ని చేర్చి అక్కడ సంఘంలో ప్రభాని యొక్క దాసునికి లోబడి ఆ సహవాసంలో సంఘ క్షేమాభివృద్ధికై పాటుపడే విధంగా వీళ్ళందరికీ సంతోషము సమాధానము సహవాస కార్యక్రమంలో మీరే తోడ్పాటు అందించి నడిపించి ఘనత మహిమ ప్రభావాలు పొందుకునమని ఇక్కడ మమ్మల్ని బహుబలంగా వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకునమని వెళుతున్నగా మీ బిడ్డలతో మీ సన్నిధి తోడుగా ఉంచి నడిపించమని యేసు క్రీస్తు వారి యొక్క శక్తి కలిగిన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామములోని ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా తండ్రి. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సహాయం ఈ సాయంకాల దీవెనలు పురుగున అందరి పైనను ప్రత్యేకంగా ఐజా ఎంబీ బేతేలు సంఘ సభ్యులు, సంఘ పెద్దలు, స్త్రీలు, పురుషులు, ప్రభ యవన బిడలు వీరందరి పైనను స్థానిక మూలమల్ల ఎంబీ శాలెము సంఘం పైనను సంఘ సభ్యుల పైనను దేవుని యొక్క ఆత్మ సదాకాలము తోడై నడిపించును గాక. వందనాలు.